ఇటాలియన్ పాస్తా చూపిస్తూ తనకి చెప్తున్నావా? ఏ తనకి నేను హెల్ప్ చేయకూడదా? చేస్తే చంద్రిక చేయాలి. ఇలా ఫోన్లు చూసి చెప్పకూడదు. అలా చెప్పావంటే ఆంటీకి చెప్తాను. అప్పుడు దీన్ని ఇప్పుడే ఈ పోటీ నుంచి డిస్క్వాలిఫై చేసి పంపించేస్తారు. ఏ బెదిరిస్తున్నావా? ప్రేమ్ బాబు, నాకు తోచినట్టు చేస్తాను, గొడవద్దు, మీరు వెళ్ళండి. చెప్పింది కదా, పద పద ప్రేమ్. ఇంకా 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఎలా చేయాలో, ఏం చేయాలో? 15 నిమిషాలే అంట. ఒక్కసారి చెడిపోయినా రెండోసారి నాకు చేయడం కూడా రాదే. అయిందా? చామంతికి రాదు ప్రేమ్బాబు, ఏం చేయాలో తనకి తెలియట్లేదు. అవును చందు, జామ్ని ఓడగొట్టడానికే అమ్మిది పెట్టిందనిపిస్తుంది. ఇప్పటిదాకా మంచి మార్కులొచ్చాయి, ఇది ఏమవుతుందో. వెళ్ళాడు కానీ ఏం చెప్పలేదులే. ఇంకా 7 నిమిషాలు మాత్రమే ఉంది. ఐదు నిమిషాలే టైం ఉంది. Ten, 9, 7, 5, 3, 2, 1. Time up. రమాదేవి గారు, వెళ్దామా? టైంలోపు కంప్లీట్ అయితే చేసింది, ఇంకా రిజల్ట్ చూడాలి. ఇటాలియన్ పాస్తా రెడీ మేడం. Fantastic. థ్యాంక్ యూ మేడం. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నేనిస్తున్న మార్క్స్ 5 out of 5. 5 మార్క్స్. థ్యాంక్ యూ సార్. తీసుకోండి సార్, తీసుకోండి మ్యామ్. చాలా బాగుంది కరిష్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నీకిస్తున్న మార్క్స్ 5 out of 5. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మేడం. పాస్తా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. 5 out of 5 మార్క్స్. థ్యాంక్ యూ. 5 మార్క్స్.
ఇది ఇటాలియన్ పాస్తా అంటారా? ఏదో గడ్డి తిన్నట్టుంది. కడుపంతా తిప్పేస్తోంది. బ్యాడ్ 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 టేస్ట్. అసలు బాగోలేదు. మరీ అంత బ్యాడ్గా లేదు కానీ సో ఎందుకు ఏమో తెలియదు కానీ ఆ స్టైలు ఈ డిష్కి అయితే రాలేదు చామంతి. ఇది నువ్వు ఓన్గా చేసినట్టు లేదు, ఏదో కంగారులో నీకు రాదేమో అన్న భయంతో చేసినట్టుంది. రెగ్యులర్ నార్మల్ హోటల్లో తిన్నట్టుంది. వాళ్ళది 5 స్టార్ హోటల్లో తిన్నట్టు అనిపించింది. బెస్ట్ టేస్ట్ అనిపించింది. నీది అలా అనిపించలేదు చామంతి. మేము నీకు ఇచ్చే మార్క్స్ 3. నా మార్క్స్ 0. కోర్స్ చూస్తే ముత్తు గారు, కరిష్మా గారు, చించాన్ గారు 48 మార్క్స్తో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చామంతి గారికి 41 మార్క్స్ వచ్చాయి. అయితే లాస్ట్ పోటీలో కష్టమే. చామంతి, ఏదో నీ స్టడీ బాగుండి ముందు పోటీలో వర్కౌట్ అయింది, మూడో దాంట్లో రివర్స్ కొట్టేసింది చూడు. లాస్ట్ పోటీలో పార్టిసిపేట్ చేసి చిత్తుగా ఓడిపోవటం అవసరమా? వెళ్ళిపోతే కొంచెం పరువైనా మిగులుతుంది. రక్క చామ్, నిరాశపడకు. రోడ్డులో కుక్కలు మురిగాయనుకో, వదిలేసి. చామ్, నిరాశపడకు. రోడ్డులో కుక్కలు మురిగాయనుకో, వదిలేసి. వాళ్ళ మాటలకి సమాధానం ఈ పోటీలో నువ్వు గెలిచి చూపించాలి. నిన్ను ఓడించడానికి పెడుతున్న ఈ పోటీని నువ్వు ఎలా అన్నా గెలవాలన్న పట్టుదలతో తీసుకోవాలి. నీ కాన్సంట్రేషన్ ఎలా గెలవాలన్న దాని మీదే పెట్టు, ఇంకా దేని మీద వద్దు. అసలు నువ్వు చెయ్యలేనన్న భయమే నీ దరికి రానివ్వకు.